నమస్కారం, నా పేరు తరుణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సాధించేందుకే ప్రయత్నాలు జరగాలి. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ 63 సదస్సులో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తా రోకోలు. ఈ నెల 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎంపీ విజయసాయిరెడ్డి వార్డుల పర్యటన. షెడ్యూల్ ప్రకటించిన ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. జీవీఎంసీ 45వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైసీపీ అభ్యర్థి కంపా హనోకు. కొండవాలు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి. పర్యావరణాన్ని, వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని కోవిడ్ నేపథ్యంలో అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ సదస్సును నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. విశాఖలోని స్థానిక హోటల్లో నేషనల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ 63వ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును అమరావతి నుంచి వర్చువల్ విధానంలో సీఎం జగన్ మాట్లాడారు. గత ఏడాది కోవిడ్ సందర్భంగా ఏర్పడిన పరిణామాలు ఇప్పటికే ప్రభుత్వానికి ఛాలెంజ్ గా మిగిలాయన్నారు. ఈ నేపథ్యంలో స్థిరమైన అభివృద్ధికి లక్ష్యాలు సాధించడానికి అద్భుతమైన తీర్మానాలు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వందలాది కిలోమీటర్ల వరకు తీర ప్రాంతం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రణాళిక విభాగం పనిచేసేలా చూడాలన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గౌరవ అతిథిగా హాజరైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. You plan for something, then the cities grow rampantly, then you need to extend the water supply lines, which are not capable, but out of necessity we need to do it. And while we deal with informal residential areas, which in today's economy you will find them everywhere in every city, which rampantly are unorganized, but since they've come up, we need to provide for them. And it's very important as to have a strategy as to how can we do this in the best possible way. And then, of course, integrated coastal region development plans. In fact, this would be very pertinent to our state, which talks about 974 kilometers of coastline. Visakhapatnam currently, where the summit is being organized, is also the biggest beneficiary, probably with good recommendations coming forth from this summit. So I'm sure that the delegates during this 3-day conference would raise many pertinent issues, which will be discussed and deliberated comprehensively. And I look forward to receive these recommendations coming out of this conference with great enthusiasm. In fact, this will contribute in the formulation of strategies going forward. And I wish you all the very success, all the very best, and thank you for giving this opportunity. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు సాగాయి. మదిలిపాలెం సెంటర్లో రాస్తా రోకో చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీఓ సంఘం భోజన విరమణ సమయంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. రోడ్లపై బైఠాయించి రాస్తా రోకోలు చేశారు. ఈ ఆందోళనకు బీజేపీ నాయకులు దూరంగా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే సహించేది లేదని కార్మిక ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. అసోసియేషన్ తరఫున ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసి 40 సంవత్సరాలు ఆ యొక్క ప్రభుత్వ రంగంలో పనిచేసి రిటైర్ అయినటువంటి మేము ఈ విశాఖ ఉక్కు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక మేము పెన్షనర్లుగా 60-70 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఈ విశాఖ స్టీల్ని కాపాడాలని చెప్పి ఇది ఆంధ్ర ప్రజల గుండె చప్పుడు. ఆంధ్ర ప్రజలు పోరాడి 32 మంది చనిపోవడమే కాదు, వేల మంది లాఠీ చార్జికి గురై, వేల మంది కేసులకి అనేక సంవత్సరాల కోర్టుల చుట్టూ తిరిగి ఈ యొక్క 68 మంది ఎమ్మెల్యేలు
ఈ ఆంధ్ర ఎమ్మెల్యే రిజైన్ చేసి 7 ఎంపీలు రిజైన్ చేసి ఆ రోజున పోరాడి సాధించుకుంటూ విశాఖ ఉక్కుని ఏదో కొద్ది నష్టాలు వంక చూపి ఆ నష్టాలు కూడా అయ్యి ప్లాంట్ ఎక్స్టెన్షన్ వల్ల ఈ బ్యాంకుల వద్ద తెచ్చిన అప్పులు జరిగిన నష్టాలే తప్ప నిజంగా చేసిన నష్టాలు కావు. నేను రిటైర్ అయిన వాడిని, నేను ఒక బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే నాకు 6.5% వడ్డీ ఇస్తున్నారు. కానీ విశాఖ ఉక్కుకి 14% వడ్డీ తీసుకుని లక్షల కోట్ల రూపాయలు ఆ రకంగా ఇచ్చేస్తూ యాక్చువల్గా బ్యాంకుకి అప్పులు ఎగ్గొట్టినటువంటి వాళ్ళకేమో రాయితీలు ఇస్తూ ఇలా ప్రజలకు ఉపయోగపడేది విశాఖ సమైక్య పిలుపు మేరకు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మరి భోజన విరామ సమయం నందు నిరసన ప్రదర్శన చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడుతూ మరి బడ్జెటరీ సపోర్ట్ కింద 2.5 లక్షల కోట్ల రూపాయలకి 100 ప్రభుత్వ రంగ సంస్థలని మరి ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని మేము ఈ నెల 27వ తేదీ నుంచి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వార్డులో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఉత్తర ఇన్ఛార్జ్ కేకే రాజు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ 49వ వార్డు పరిధిలోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 8:30 గంటలకు పూజలు చేసి పర్యటన ప్రారంభిస్తారన్నారు. 53, 54, 55, 42, 43, 44, 26 వార్డులో ఆయన పర్యటన సాగుతోందని వెల్లడించారు. 8:45 53వ వార్డు అంటే కరాస దాటిన దగ్గర మరిపాలెం దగ్గర నుంచి 53వ వార్డులో, 9:30కి 54వ వార్డు, 10:30కి 55వ వార్డు, 11:30కి 42వ వార్డు, తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి 43వ వార్డు జగ్గారావు బ్రిడ్జి దగ్గర నుంచి, మధ్యాహ్నం 3 గంటలకు 44వ వార్డు శ్రీనివాసనగర్, సాయంత్రం 4 గంటలకు 26వ వార్డు లాల్ బహదూర్ శాస్త్రి పార్కు, సాయంత్రం 5 గంటలకు 25వ వార్డు దుర్గా గణపతి ఆలయం వద్ద ఉంది. రేపు సుమారు ఈ ప్రచారం విజయసాయిరెడ్డి గారు గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో సుమారు 8 గంటల పాటు జరగబోతోంది. ఈ వార్డుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి, విశాఖపట్నం నగరం కోసం ఆయన అభివృద్ధి కోసం రచించిన ప్రణాళికలు తెలియజేసి మేమందరూ కూడా ప్రజల్లో చైతన్యపరిచి విస్తృతంగా రేపటి నుంచి 8వ తారీఖు వరకు కూడా కంటిన్యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. జీవీఎంసీ 45వ వార్డు వైసీపీ అభ్యర్థి కంపా హానోకు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కైలాసపురంలో వందలాది మంది మహిళలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. కొండవాల ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు సాయశక్తులా కృషి చేస్తానంటున్న కంపా హానోక్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 45వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థి కంపా హనోక్ గారు ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ముందుకు సాగిపోతున్నారు. హనోక్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. అన్న, ఎలా ఉంది ఈ ప్రచారం? ఎలా ఉంది? ప్రచారం చాలా బాగుంది. ప్రజల నుంచి స్పందన కూడా చాలా బాగుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్తుంది కాబట్టి అందరూ కూడా ఆదరిస్తున్నారు. నన్ను 45వ వార్డు నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారు. అంటే ఏరియాలో కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద మీరు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ సమస్యలన్నీ కూడా విజయసాయిరెడ్డి గారికి విన్నవించడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు కూడా ఈ ఉన్న ప్రాంతాల్లో స్లమ్స్లోకి వచ్చి తిరిగారు కాబట్టి ఆయన అన్నిటికీ వివరించాం. కొన్ని జైనాన్వరము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఆధునీకరణ కూడా మరి ఆయన యొక్క నిధుల నుంచి ఫండ్స్ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ యొక్క డ్రైనేజ్ సమస్య కానీ, కొండవారు సమస్యలు కానీ, ఈ యొక్క పోర్టు రోడ్డు సమస్య కానీ, వీటిని అన్నింటినీ కూడా ఈ ఎలక్షన్ తర్వాత ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా మరి రీతిలో తీసుకొని వీటన్నిటి కూడా పరిష్కారం చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ముఖ్యంగా మహిళల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక మహిళలే. మహిళలకు ఉంటేనే ఈరోజు మా పార్టీ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకే ఉండటానికి ఇదే నిదర్శనమని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే ఈ వార్డులో అంటే మీరు కార్పొరేటర్గా ఎన్నికైతే ఈ పని నేను చేస్తాను, ఈ డెవలప్మెంట్, ఈ కార్యాచరణతో ముందుకెళ్తాను అనేది ఏమైనా చెప్పగలుగుతాను? ఇదే నీకు ఆల్రెడీ చెప్పాను కదా, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కొన్ని హౌసింగ్ స్కీమ్స్ సమస్యలు ఉన్నాయి, కొన్ని పట్టాల కమ్యూనిటీ హాల్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కొండవారి ప్రాంతాల్లో ఆల్రెడీ పెద్ద సమస్య
మరి పంచగ్రామాల సమస్య ఉంది. ఆ సమస్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచగ్రామాల సమస్య తీర్చే ఏకైక నాయకుడు ఒకడే, అతనే జగన్మోహన్ రెడ్డి. ఫైనల్ గా ఓటర్లకు ఇచ్చే మీరు ఇచ్చే హామీ ఏంటి? ఓటర్లకు ఇచ్చే మీరు ఇచ్చే హామీ ఏంటి? ఈ ఎన్నికల్లో గెలిపించమని ఎలా కోరతారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి, అంతేగాని నవరత్నాలు అన్ని కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నవరత్నాలు ఏంటి, దానికి ఇంకో 0 ఏడైతే ఎన్ని ఉంటాయో అన్ని కార్యక్రమాలు మాకున్నాయి. కాబట్టి అవే ఆ సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు మా అందరి 98 మంది గెలుపు ఇది ఒకటే, ఈ సంక్షేమ కార్యక్రమాలు. వైఎస్ఆర్సీపీ 45వ వార్డు నుంచి తన విజయం సాధిస్తానని, కొండవల ప్రాంతాల సమస్యలు కూడా పరిశీలించడానికి కృషి చేస్తానని అన్ని విధాలుగా ప్రజలకు హామీ ఇచ్చి తను ముందుకెళ్తున్నట్లు కంపా హనోక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ దొరకతో చిట్టుబాబు టీవీ, విశాఖపట్నం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తూర్పు నౌకాదళం కమాండింగ్ అండ్ చీఫ్ అతుల్ కుమార్ జైన్ భేటీ అయ్యారు. జైన్ దంపతులు సీఎంకు పుష్పగుచ్చం అందజేశారు. దేవుడి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం అతుల్ కుమార్ జైన్ దంపతులను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. ఉత్తర నియోజకవర్గంలో జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉత్తర జనసేన ఇన్ఛార్జ్ ఉషాకెన్లో అభ్యర్థుల తరపున వార్డులో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలో తమ అభ్యర్థుల విజయం ఖాయమంటున్న విష్ణుకుమార్ రాజు, ఉషాకెన్లతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజున 51వ వార్డులో కూడా బీజేపీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ కార్పొరేషన్? ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ, జనసేన నీతి నిజాయితీగా ఉండే వ్యక్తులు. మా దగ్గర డబ్బులు ఉండవు, మా దగ్గర ప్రేమ ఉంటుంది, ప్రజలకి సేవ చేసే గుణం ఉంటుంది. కానీ మిగిలిన పార్టీల వారు కేవలం డబ్బుతోటి ఓట్లుని కొనుక్కున్న ప్రయత్నమో లేకపోతే ప్రభావితం చేసి డబ్బు యొక్క గొప్పతనాన్ని కూడా వాళ్ళు మిగిలిన క్యాండిడేట్స్ డబ్బుతోటే మనం నెగ్గుదామనే భావనతోటి ఉన్నారు. కనీసం ఈసారి అటువంటి ప్రలోభాలకి లోబడకుండా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ, జనసేన అభ్యర్థుల్ని గెలిపిస్తారు. నార్త్ నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం విశాఖపట్నంలో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈరోజు 51వ వార్డులో గుడివాడ అప్పారావు జనసేన అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన జనసేన అభ్యర్థి వారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పసుపులేటి ఉషా కిరణ్ గారు, అట్లాగే జనసేన నాయకులు శివశంకర్ గారు, బొలిశెట్టి సత్య గారు అందరూ కూడా రావడం జరిగింది. డెఫినెట్గా ఈ వార్డు నుంచి అప్పారావు గారు గెలుస్తారు అని చెప్పి మాకు ప్రగాఢ నమ్మకం. మేడం చెప్పండి, జనసేన తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అటు కేంద్రంలో బీజేపీ పార్టీ, అలాగే ఇటు రాష్ట్రంలో జనసేన పార్టీ, మరి ఉమ్మడిగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు కైవసం చేసుకున్నటువంటి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పును కోరుకుంటున్నారు. కేవలం డబ్బుతోనే రాజకీయాలు చేయడం కాదు, ప్రజలకు సర్వీస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని స్థాయిని గురించి ఆలోచించకుండా వాళ్ళకి సేవ చేసే తత్వం ఉంటే చాలు ఆదరించాలని ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకుని స్వాగతించినటువంటి పరిస్థితి మన పంచాయతీ ఎలక్షన్స్లో చూసాం. అలాగే ఈరోజు జీవీఎంసీ ఎలక్షన్స్లో కూడా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా మరి విశాఖపట్నం నుంచి జిల్లా సిటీ నుంచి పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలంతా ఆదరిస్తున్నటువంటి పరిస్థితి. మరి మా పార్టీ సిద్ధాంతాలకి, మా పార్టీ భావజాలానికి అనుగుణంగా ఈరోజు అతి సామాన్యుడైనటువంటి గుడివాడ అప్పారావు గారికి మరి వేరే పార్టీలో పోటీ చేయాలంటే కొన్ని కోట్లు ఉంటేనే పార్టీ పోటీ చేయడానికి అర్హులుగా భావిస్తున్నటువంటి ఈ సమయంలో అతి సామాన్యుడిని కార్పొరేటర్ అభ్యర్థిగా పంపించినటువంటి ఘనత జనసేన బీజేపీ పార్టీకి చెందిందని చెప్పుకోవచ్చు. మరి ప్రజలందరూ కూడా అదే రకంగా అతన్ని ఆశీర్వదిస్తున్నారు. భగవంతుడు అతనికి విజయ అవకాశాలు చేకూర్చాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇదే పరిస్థితి బీజేపీ జనసేన అభ్యర్థులను కూడా ప్రజలు కూడా మార్పును కోరుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారనే ధీమాను నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ దుర్గతో చిట్టిబాబు ఎస్టీవీ విశాఖపట్నం. జీవీఎంసీ 26వ వార్డులో వైసీపీ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గడప గడపకు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా వార్డు ప్రజల నుంచి తనకు విశేషమైన స్పందన లభిస్తోందని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇస్తే వార్డును అభివృద్ధి చేస్తానంటున్న పీలా వెంకటలక్ష్మితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 26వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా పీలా వెంకటలక్ష్మి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నగరం నడిబడినటువంటి ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయడానికి ఆమె ప్రణాళిక రూపొందించుకున్నారు. మేడం మనతో ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మేడం, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా ఉంది? రేపు విజయం సాధిస్తే ఈ వార్డుని ఏం చేయబోతారు? ప్రచారం అయితే మాత్రం చాలా విస్తృతంగా ఉంది. వార్డులో రేపు విజయం సాధించడానికి ముందే మా పార్టీ అధికారంలో ఉంది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్న తర్వాత మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఆయన ద్వారా మొన్న 2000 ఇల్లులు ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ లేని వాళ్ళకి రేషన్ కార్డ్స్ అనేక మందికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరు ఏ సమస్య వచ్చినా మేము వెంటనే మేము సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. మేము చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఏ పనైనా సరేను. ఎందుకు దీనికి కారణం ఒకటే, మా గవర్నమెంట్ అధికారులు ఉంది కనుక అధికారులకి మేము చెప్పి చేయించుకునేటువంటి అవకాశం మాకు ఉంది కనుక ఖచ్చితంగా పేద ప్రజలకు అండగా ఉండే విధంగా ఈ సంవత్సర కాలం అంతా నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు మేము ఎన్నో పనులు చేయడం జరిగింది. అందుకనే ఎప్పుడు కూడా ఏ మీటింగ్ అయినా ఇక్కడ సంస్కృతి ఉండేది. ఏ మీటింగ్ అయినా సరే డబ్బులు ఇచ్చి జనాన్ని తెచ్చేవాళ్ళు, జనం చూపించుకోవడం కోసం అని చెప్పి. కానీ ఇప్పుడు స్వచ్ఛందంగా ₹1 కూడా ఇవ్వకుండా వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు 26వ వార్డులో ఉంది. ఈ వార్డు ప్రజలు ఇది నడిబొడ్లో ఉండడం వల్ల సిటీలో రేపు ఇది అధికారంలోకి దేవుడి దయ వల్ల 26వ వార్డు ప్రజలు అందరి దయ వల్ల నా మీద నమ్మకం ఉంచారు. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు, ఘన విజయం అందిస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, కేకే రాజు గారికి మేము కానుకగా ఈ వార్డుని ఇస్తాము. దానికి ఇచ్చిన తర్వాత వారు నా మీద పెట్టిన నమ్మకానికి దీన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే కొన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఈ వార్డులో హెల్త్కి చాలా ప్రాబ్లం ఉంది. స్లమ్ ఏరియా ఎక్కువ ఉంది. చెన్నూరు కానీ, చాకలి వీధి కానీ, మంగళ వీధి కానీ, అలాగే ఆర్కే నగర్ కానీ, అంటే పెద్ద స్తోమత ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక 10 బెడ్స్ హాస్పిటల్ కింద దీన్ని ప్రమోట్ చేయమని మేము ప్రపోజల్ పంపించడం జరిగింది. అలాగే పేద ప్రజలు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, మీటింగులు పెట్టుకోవాలన్నా వేలు కట్టుకునేటువంటి స్తోమత లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని కమ్యూనిటీ హాల్ కోసం కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. ఎన్జిఓస్ కాలనీలో అందరూ కూడా రిటైర్డ్ పీపుల్ ఉంటారు, అఫీషియల్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి పార్కు పాతబడిపోయి శిథిలావస్థలో ఉంది. దాన్ని వెంటనే పునరుద్ధరించాలని దానికి కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ప్రజలు నన్ను నమ్మి వాళ్ళ ఒక మనిషిగా నన్ను చేర్చుకున్నందుకు నేను అందరికీ అందుబాటులో ఉండి ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక ఆడపడుచుగా, వాళ్ళ ఇంట్లో సొంత మనిషిగా వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 26వ వార్డులో జెండా ఎగురుతుంది. అంటే ఇక్కడ అందరూ మీరు ప్రచారంకి వెళ్తున్నారు, మీ పక్క చూస్తే అందరూ లేడీస్ ఎక్కువ ఉన్నారు. మహిళల నుంచి ఒక మహిళగా మీకు ఎటువంటి స్పందన లభిస్తుంది? నిజంగా చెప్పాలంటే మహిళల నుంచి వాళ్ళందరూ నన్ను ఓన్ చేసుకున్నారు. ఎవరైనా సరే సొంత మనిషితో వచ్చి సంభాషించినట్లే నాతో ఏ కష్టమైనా సరే వచ్చి మాట్లాడతారు. ఎవరికి కూడా ఏ మొహమాటం కూడా ఉండదు. ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే నాతో అందరూ, ఆ మహిళలు అయితే మాత్రం అందరూ నా వైపే ఉన్నారు. నేను ఎప్పుడెప్పుడు రావాలా అని, మీరు రావాలి అని చెప్పి ఎప్పుడు అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు అండగా ఉంటానని నమ్మకం నా మీద ఉంచుకున్నారు. నన్ను నమ్మారు ఈ వార్డు ప్రజలు. నా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ, నేను కుటుంబ సభ్యులనే నేను పిలుస్తాను. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలని కాదు, మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఈ వార్డులో ఫామ్ అయ్యాం. అలాగే మా జర్నీ ఉంది. ఒక సంతోష యాత్ర కింద, ఒక ఆనంద యాత్ర కింద మా పాదయాత్ర, ప్రచార యాత్ర సాగుతుంది. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వార్డు ప్రజలంతా ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఈ వార్డును ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దానని పీలా వెంకటలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దుర్గతో చిట్టిబాబు ఎస్టీవీ విశాఖపట్నం. జీవీఎంసీ 48వ వార్డు వైసీపీ అభ్యర్థి గుత్తుల తిరుమలాదేవి, నీలి రవిలు వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇందిరానగర్ లో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికలో తనకు ఒక్క అవకాశం కల్పిస్తే వార్డును సుందరవనంగా తీర్చిదిద్దుతానంటున్న గుత్తుల తిరుమలాదేవితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 48వ వార్డు నుంచి తిరుమలాదేవి గారు పెద్ద ఎత్తున వైసీపీ అభ్యర్థిగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. తిరుమలాదేవి గారు నీల్ రవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉంది? నిన్న స్టార్ట్ చేశారు, ఈవేళ కూడా బ్రహ్మాండంగా అపార్ట్మెంట్లు తిరుగుతున్నారు. ఎట్లా ఉంది ప్రజాస్పందన? చాలా బాగుందండి. ఈ గెలుపు ఎవరిది అని అంటే పార్టీ అభ్యర్థులదని కాదండి, జగన్మోహన్ రెడ్డి గెలిపేది. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఉన్నాయి. ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితి ఈరోజు. పెన్షన్లు లేని వాళ్ళకి వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం కానీ, ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ సొంత ఇల్లు కల్పించడం కానీ, పిల్లలకి చదువుల కోసం అమ్మఒడి కానీ, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, అనేక రకాలైన సంక్షేమ పథకాలు ఈరోజు అమలు చేస్తున్న తీరు చూస్తుంటే మేము ప్రజల్లోకి వెళ్తుంటే కనుక అది క్లియర్గా కనిపిస్తుందండి. అందరూ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి మాకు ఒక 20 ఏళ్ల పాటు కావాలి, అతను ఉంటే కానీ మా కుటుంబాలు బాగుపడతాయి. చాలామంది చెప్తున్న విషయం కూడా పరిపాలనా రాజధాని విశాఖపట్నం వస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మేము భారీ ఎత్తున మెజార్టీ చూపిస్తామండి ఈ వార్డు నుండి. అలాగే 98 వార్డులో మాకు తెలిసిన వాళ్ళు ఎవరంటే అందరికీ కూడా చెప్పి వైఎస్ఆర్సీపీని గెలిపించినట్లయితే వాళ్ళకి బుద్ధి వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమరావతిలో చేస్తున్న ధర్నాకి అర్థం లేకుండా పోతున్న ఉద్దేశంతో ప్రజలు ఈరోజు చెప్తున్నారండి. నిజంగా ఒక పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నామండి. మేడం చెప్పండి, మీరు ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. మా 48వ వార్డు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్న బాగా బాగుంది. ప్రజల స్పందన చాలా బాగుంది. వాళ్ళు ప్రజలకి సంక్షేమాలు ఎన్నో అందిస్తున్న ఈ ప్రభుత్వమే మా ప్రభుత్వం. మేము ఈ ప్రభుత్వానికే వేస్తాము, మీరు తప్పకుండా గెలుస్తారని మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా ఇలాగే ప్రజాస్పందన కూడా ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. మహిళల నుంచి అంటే మీరు వన్ ఆఫ్ ది మహిళ కాబట్టి మహిళలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. మహిళలు అయితే ఒక పెద్ద పీట వేస్తున్నారు. వాళ్ళందరికీ జగన్ అన్న ఒక అన్నగా తమ్ముడుగా ఎంతో చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామని ప్రతి మహిళ కూడా అలాగే కోరుకుంటున్నారు. అంటే ముఖ్యంగా మీరు తిరుగుతున్న ఏరియా అంతా కొండవాళ్ళ ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో సమస్యలను మీ దృష్టికి వస్తున్నాయండి. గత ప్రభుత్వంలో స్థానిక ఎన్నికలు జరగలేదు, నిధులు రాలేదు. రోడ్లు, డ్రైనేజ్, రిటైనింగ్ వాల్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయాయి. ఈసారి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, తప్పకుండా మేము అభివృద్ధి అనేది చేస్తామండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్యని కూడా తీర్చడానికి మేము కృషి చేస్తామండి. ప్రజలకు అండదండగా ఉంటాం. ఓటర్లకి అంటే మీరు ఓట్లని ఎట్లా అభ్యర్థించాలి, మీకే ఎందుకు ఓటేయాలి? నేను ఒకటే చెప్తానండి, ఎన్నికల ముందు వచ్చి మాకు ఓటేయండి, తర్వాత ఎన్నికలు అయిపోయాక మేము ఏమి చేయమని కాదండి. మాట ఇస్తే నిలుపుకుంటాం, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. జీఎంసీ 48వ వార్డు నుంచి తనకు ఒక అవకాశం కల్పిస్తే వార్డుని ఒక మోడల్ వర్గా తీర్చిదిద్దానని గుత్తుల తిరుమలాదేవి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీన్తో సిటీబాబు టీవీ, విశాఖపట్నం. జీవీఎంసీ 49వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బోనసింగి శ్రీధర్ ఎన్నికల కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జనసేన ఇన్ఛార్జ్ ఉషోకిరణ్ సందర్శించారు. వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళల నుంచి ఎక్కువగా స్పందన వస్తుందంటూ నా బోనసింగ్ శ్రీధర్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 49వ వార్డు నుంచి బీజేపీ జనసేన బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీధర్ గారు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఆ బీజేపీ జనసేన రెండు పార్టీలు కూడా కలిసి ఆ ఓటర్లను అభ్యర్థించే కార్యక్రమంలో ఉన్నారు. శ్రీధర్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది ప్రచారం? ఎలా ఉంది? చాలా బాగుంది సార్ ప్రచారం. ప్రతి డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఒక మహిళగా మా భార్య ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి ప్రతి స్త్రీని కూడా అభ్యర్థిస్తున్నారు జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయమని. ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల మీద విసిగిపోయి డెఫినెట్గా జనసేనకి ఈసారి మంచి అవకాశాన్ని ఇస్తామంటున్నారు. అలాగే మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు చేసిన పనితీరు చాలామంది బాగుందని చెప్తున్నారు. కొంతమంది ప్రత్యేకంగా కూడా వచ్చి విష్ణుకుమార్ రాజు గారి గొప్పతనాన్ని చెప్తూ అటువంటి వ్యక్తి బలపరిచిన అభ్యర్థికి మీకు తప్పనిసరిగా మా యొక్క సపోర్ట్ చేస్తామని చెప్తున్నారండి. బీజేపీ నాయకులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి బీజేపీ పరంగా ఈ జనసేన పార్టీకి రెండు పార్టీలు కూడా కోఆర్డినేషన్ ఎట్లా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. నేను బీజేపీ 49వ వార్డు ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ చేసే పలు విష్ణుకుమార్ గారి నాయకత్వంలోని చాలా పనులు జరిగినవి. రోడ్లు అవనియండి, డ్రైనేజీలు అవనియండి, కొండ మీద మెట్లు అవనియండి, ఏదైతే అందరికంటే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చింది ఘనత ఒక విష్ణుకుమార్ రాజు గారికి దక్కిందండి.
ఆ యొక్క ఆయన యొక్క దీంతో మేమందరూ కూడా ముందుకు వెళ్తున్నాము. జనసేన ఇది ఎవరైతే నిలబడ్డారో మా వార్డులోని ఆయనకి మా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఆయన్ని గెలిపించుకుంటామని మీ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మేడం చెప్పండి, మహిళలుగా మీరు ఎటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తారు? మేము ఎప్పుడు కూడా పబ్లిక్లో ఎక్కువ సర్వీస్ చేస్తామండి. నేను 6 సంవత్సరాలు పెట్టి బీజేపీ మహిళా అధ్యక్షులు వార్డు 38వ వార్డు కాడి నుంచి నేను కూడా పార్టీకే అలాగా బలపరిచి సేవ చేస్తాను. అందరికీ కూడా కష్టపడి పార్టీని గెలిపించదామనేసి ఇష్టకుమారాజు గారికి మంచి పేరు ఉందనేసి మేమందరం కూడా కష్టపడి సేవ చేద్దామని మేము అనుకుంటాను. సతీమణి గారు ఉన్నారు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మీరు మీ శ్రీధర్ గారి వెంట వెళుతూ ప్రచారం చేస్తున్నారు, ఎట్లా ఉందండి? చాలా బాగుందండి. ఇది ఎలక్షన్ అయిన తర్వాత మేము మళ్ళీ విజయోత్సవం అనేది మేము జరుపుకుంటాము గెలుపు పొంది. అదొకటి మాత్రం మేము చెప్పగలుగుతున్నాం. ఎంత మెజార్టీ? చాలా భారీగా ఉందండి. మెజారిటీ అయితే మాత్రం 99% అయితే జనసేనకే ఉన్నది. ఎక్కువ పట్టాభిరెడ్డి గార్డెన్లో తిరిగారు, అక్కడ స్పందన ఎట్లా ఉంది? పట్టాభిరెడ్డి గార్డెన్స్లో అయితే చాలా బాగుంది. అంటే ఇది అది అని కాదు, ప్రతి చోట కూడా 49వ వార్డులో అయితే మేము గెలుపు అయితే పొందుతాము. అత్యధిక మెజారిటీకి కూడా మేము వెళ్తాం. ఇది శ్రీధర్ గారు జనసేన అభ్యర్థిగా ఈ ప్రాంత వాసులు కాబట్టి స్థానికంగా ఉంటూ ఆయన ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఈ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే జీవీఎంసీ 49వ వార్డుని ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దానని శ్రీధర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దొరకతో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖపట్నం. దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డులను వైసీపీ కైవసం చేసుకుని ముఖ్యమంత్రి జగన్ కు గిఫ్ట్ గా అందజేస్తామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధీమాను వ్యక్తం చేశారు. జీవీఎంసీ 35వ వార్డు అభ్యర్థి అలుపన కనకరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. తొలుత దుర్గాలమాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రజలకు అభివాదం చేస్తూ భారీ రోడ్ షో నిర్వహించారు. వార్డు ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. 35వ వార్డు నుంచి తనకు ఒక అవకాశం కల్పిస్తే వార్డును మరింతగా అభివృద్ధి చేస్తానని అభ్యర్థి అలుపన కనకరెడ్డి తెలిపారు. పండా వీధి, కల్లుపాకలు, దుర్గాలమ్మ గుడి రోడ్డు గుండా ఈ రోడ్ షో సాగింది. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా పాల్గొనేటువంటి వార్డు ప్రజానికానికి ముఖ్యంగా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుసు. పెద్దలందరూ కూడా నా పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాను. మన అభ్యర్థి అలాగే మన వార్డు ప్రెసిడెంట్ శ్రీ కనకారెడ్డి గారు మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనసారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఏ కార్యక్రమం చేసినా సరే ఏ లేదు తప్పులు ఎక్కువ పెట్టారని చెప్పి రోజు పెట్టాను అంతే. ఏ కార్యక్రమం చేసినా కానీ మొదటగా దుర్గాలమ్మ ఆశీస్సులు పొంది ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభం చేయడం నాకు ఆనవాయితీగా వచ్చింది. ప్రతిసారి కూడా గెలిపే. మరి ఈసారి కనకారెడ్డి ఆయన సమక్షంలో నాకు ఇక్కడ కార్పొరేట్ ఇవ్వడం జరిగింది. అలాగే నాకు నమ్మి ఈ టికెట్ ఇచ్చినందుకు ఈ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి మీ దగ్గరికి వస్తానని ఈ సభాముఖంగా అందరూ ప్రమాణం చేస్తాను సార్. అలాగే ఇక్కడ ప్రజలు కూడా నాతో చాలా స్నేహబంధం ఉన్నాయి సార్. వీళ్ళకి ఎల్లవల్ల అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టాలని నా కష్టాలు భావించి వాళ్ళకి అందములుగా. జీవీఎంసీ 41వ టీడీపీ అభ్యర్థి కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులోని కొండవీధి, బెరల్ స్ట్రీట్, సిరిల్ స్ట్రీట్, రసోలియాన్ స్ట్రీట్లో ప్రచారం చేపట్టారు. చర్చి పాస్టర్ రాజు ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. తనకు ఒక అవకాశం కల్పిస్తే ఈ వార్డును మరింతగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈరోతి చిన్ని కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ 1 వార్డు ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు కోడిగుడ్ల పూర్ణిమ. నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ ఒక్కసారికి కొత్త వారికి అవకాశం ఇవ్వండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను విజయం అందుకున్న వెంటనే మీ అందరికీ చేస్తాను, మాటిస్తున్నానండి. అందరికీను మీకు ఎవరెవరికి పెన్షన్స్ ఆగాయో, ఎవరికి ఏది ప్రభుత్వం తరపు నుంచి ఏ అయితే పథకాలు ఆగాయో అర్హులైన ప్రతి ఒక్కరికి నేను సహాయం చేస్తానండి. మీ అందరి కోసం పోరాడతాను, కంపల్సరీ సహాయం చేస్తాను, మాటిస్తున్నానండి.
ఎంతవరకు వెళ్తున్నారు? మేము ఈ రోజు నుంచి పర్యటన చేస్తున్నామండి. గడప గడపకి వెళ్తున్నాము. అందరి స్పందన చాలా బాగుందండి. ఇదే మీ అందరూ నాకు విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. మనకు సామాజిక భవనం లేదండి, అది కంపల్సరీ, అది వచ్చేలాగా పోరాడతానండి కంపల్సరీ. నమస్కారం అండి. 41 ప్రజలకి మా 41 కార్పొరేటర్గా మా వైఫ్ పోటీ చేస్తున్నారండి. అయితే ఆవిడ్ని మీరందరూ జ్ఞానాపురం ప్రజలందరూ దీవించి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నామండి. మేము గెలిచిన వెంటనే మేము చేసేది ముందు సామాజిక భవనం అండి. దాని మీద మేము పోరాటం చేస్తాం. సామాజిక భవనాన్ని ఎలాగైనా జ్ఞానాపురం 150 సంవత్సరాల చరిత్ర జ్ఞానాపురం. మరి ఒక 53 సంవత్సరాల్లో ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ఈ మధ్యన కాంగ్రెస్ నుండి వైసీపీకి వెళ్ళారు. 53 సంవత్సరాల జ్ఞానాపురంలో కుటుంబాలని దిగజారే విధంగా పరిపాలన చేశారు. జీవీఎంసీ 35వ టీడీపీ అభ్యర్థి బుచ్చా రామరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. వార్డులోని మేదర వీధి, వెలంపీట, కర్రలదొడ్డి వీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారం చేసి ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, వైసీపీ మాయ మాటలు చెప్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ చిన్న రెహమాన్, బాలా, మున్నమ్మ, గౌరీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ పరంగా ఈ రోజుకి గ్రేటర్ విశాఖ 35వ వార్డు కార్పొరేటర్గా ఇప్పుడు డోర్ టు డోర్ ఇవాళ 10 రోజులు తిరుగుతాను. ప్రతి ఇంటింటికి మంచి ప్రజాస్పందన వస్తుంది. ప్రజల్లో మట్టుగా టీడీపీకి ఓటేసి టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఎవరితో మాట్లాడినా సరే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము టీడీపీకే ఓటేస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ ఉంది, వాళ్ళు వేరు చేసినా చెల్లిపోతుందని తపనతో రకరకాల హింసాకాండాలు సృష్టిస్తున్నారు. ఈవేళ నిజంగా ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టడానికి కానీ, లేకపోతే టెంట్లు వేసేయడానికి కానీ, లేకపోతే ఇప్పుడు జేజీలు పెట్టేసి ఊరేగింపులు కానీ పెట్టడానికి అయితే వార్డు సీనియర్ నాయకుడు 38 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా చేస్తున్న బొచ్చరామరెడ్డి గారికి 35వ వార్డు కార్పొరేటర్గా మన జిల్లా నాయకులు అతనికి ఇవ్వడం. ఎందుకంటే ఈ వార్డు టీడీపీ కంచకోట. పోయినసారి కూడా టీడీపీ 4 సార్లు టీడీపీ గెలిచింది, ఒకసారి తప్పు. అలాగే మనం ఈ వార్డులో బొచ్చరామరెడ్డి గారు ఈ వార్డులో ప్రతి ఎవరు ఏం పిలిచినా రాము రాము రాము. జీవీఎంసీ 38వ టీడీపీ అభ్యర్థి గోడి విజయలక్ష్మి నరసింహాచారి దంపతులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని బుక్కా వీధి, భూలోకమాత గుడి, బ్రహ్మంగారి గుడి, అగ్రహారపు వీధి, కాదంబరి వారి వీధి పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చంద్రరావు, మూర్తి, వెంకట్రెడ్డి, రాంబాబు, జ్యోతి, హరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇంటింటా తిరుగుతున్నాం. కార్యక్రమాలన్నీ ఇంటింటి సమస్యలన్నీ తెలుసుకుంటున్నాం. పేద బలహీన వర్గాలు, బడుగు వర్గాల వారికి నా సాయశక్తిలా కృషి చేస్తున్నాం. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంటింటికి ప్రచారంలో భాగంగా నేటికి 11 రోజులు బట్టి తెలుగుదేశం పార్టీ తరఫున 38వ వార్డులో దక్షిణ నియోజకవర్గం 38వ వార్డులో మేము అభ్యర్థిని శ్రీమతి గోడి విజయలక్ష్మి నా భార్య, నేను ఈ వార్డు అధ్యక్షులుగా ఉన్నాను. మా 15-20 సంవత్సరాల మా సేవా భావానికి అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అభ్యర్థులుగా టికెట్ కన్ఫర్మ్ చేసి మాకు ఇచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తదుపరి ఈ వార్డులో గత 15 సంవత్సరాలుగా మేము సేవ చేస్తూ ప్రజల యొక్క మన్నలు పొందున్నాం. ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో మేము ఉన్నాం. ప్రజల కష్టకాలంలో చేరువలో ఉన్నాం. గత కరోనాలో ఇంటి సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మేము 11 రోజుల నుండి మేము కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి వీధికి ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం కొన్న పాజిటివ్ అంటే తెలుగుదేశం కొన్న ఆదరణ, అలాగే గవర్నమెంట్ కొన్న వ్యతిరేకతని ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలియజేస్తున్నారు. అమ్మ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీని మేము గెలిపించుకోకపోతే మేము చాలా ఇబ్బందులు పడతామని ప్రతి ఒక్కరు ఓటర్లే మాకు చెప్తున్నారు. ఆ ఆనందంతో మేము ఇంకా ఉత్సాహంతో ప్రజలకి మేము ఏమేమి చేయాలి.
జీవీఎంసీ 41వ వార్డు వైసీపీ అభ్యర్థి యాండ్రపు ఫాతిమారాణి సుబ్బలక్ష్మీనగర్ లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. తన వార్డు పరిధిలో ఉన్న ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రోడ్లు, డ్రైన్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు నిఖిలేష్ రాజ్ కుమార్, సౌత్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బోనిదేవ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు యాండ్రపు ఫాతిమారాణి. నేను 41వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో 2007 నుంచి 2012 వరకు నేను కార్పొరేటర్గా పోటీ చేసి ఎన్నిక కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆదరించి ఆనాడు నన్ను మళ్ళీ ఇప్పుడు కూడా అధిష్టానము వాళ్ళ ఆదేశం మేరకు ఇప్పుడు కూడా నన్ను కార్పొరేటర్గా నిలబెట్టి గెలిపించమని కోరుతూ ఉన్నాను. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల ప్రకారము ప్రతిరోజు ప్రతి గడపకు వెళ్ళి సంక్షేమ పథకాల కోసం చెప్తూ అవి అందకపోతే వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటూ ప్రతి గడపకు వెళ్ళి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించమని, మీ అందరి అభివృద్ధికి నా సహకారంగా అందించమని మీకు వినయపూర్వకంగా బతిమాలి వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, పేదల మనిషి, నిరంతరం ప్రజల్లో ఉండే మేడం గారు అయినటువంటి ఫాతిమారాణి గారు ఈరోజు సుబ్బలక్ష్మి ఏరియాలో ప్రతి గడపకి ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి అమ్మ జగనన్న పథకాలు మీకు అందాయా లేదా. జీవీఎంసీ 24వ వార్డు బీజేపీ జనసేన అభ్యర్థి అడబాల లక్ష్మీ శ్రీనివాస్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేపట్టారు. రేసుపువాణిపాలలో ఇంటింటికి తిరుగుతూ తనకు ఒక అవకాశం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వార్డులో ఎటువంటి సమస్యలున్నా తాము పరిష్కరిస్తామని, ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. 24వ వార్డులో మేము తిరుగుతున్నాము. ఇప్పుడు రామాలయం దగ్గర ఉన్నాము. రేసవానిపాలెం ఇది 2వ రోజు రావడం. ప్రతి ఒక్కరి స్పందన బాగానే ఉందండి. కొంతమందికి ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. కొంతమంది వైసీపీ వచ్చిన తర్వాత మా రేషన్ కార్డు తీశారని ఆయన మనోభావాలు మాకు చెప్పారండి. వాళ్ళని మేము ఓదార్చి మేము వచ్చిన తర్వాత మీకు కొన్ని మంచి పనులు చేస్తామని చెప్పడం జరిగింది. కొంతమంది ఏమో పెన్షన్లు తీస్తారని చెప్తున్నారు, వాళ్ళకు కూడా మేము చెప్పాము. ఏదైనా సరే మా జనసేన పార్టీ ధైర్యంగా ముందుకు వెళ్తుందండి. ఈ 24వ ప్రజలందరూ కూడా జనసేన పార్టీని గెలిపించి మాకు మంచి విజయాన్ని ప్రసాదిస్తారని వాళ్ళందరికీ కూడా నేను చేయెత్తి దండం పెడుతున్నానండి. మాకు జనసేన పార్టీకి ఓటేసి మా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించుతారనే నేను మరీ వాళ్ళకి మనస్ఫూర్తిగా చేతులు జోడించి అడుగుతున్నానండి. మా గాజు గ్లాస్ని జనసేన పార్టీని గెలిపించాలని ప్రార్థిస్తాను. జై జనసేన. 24వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. మేము 2 రోజులు బట్టి రేసవ అనే పాలెంలో మొత్తం వీధి తిరుగుతున్నామండి. కానీ ఇప్పుడు రామాలయం వీధిలో ఉన్నాం. మేము వీధికి ఇంటింటికి తిరిగి మాకు ఒక అవకాశం ఇవ్వండి అమ్మా అని అందరినీ అడగడం జరుగుతుంది. అందరూ కూడా స్పందన బాగుందండి. మాకు ఖచ్చితంగా మార్పు కావాలి, ఎలాగ మార్పు ఇస్తామని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి 24వ వార్డు ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నామమ్మా, నమస్కరించి మాకు ఒక అవకాశం ఇవ్వండి దయచేసి. మీకు నమ్మిన బంటిలాగా మేము పనిచేసి 5 సంవత్సరాలు మీరు పిల్లగానే వచ్చి మేము సర్వీస్ చేస్తామని. జీవీఎంసీ 35వ వార్డు స్వతంత్ర అభ్యర్థి విల్లూరి భాస్కర్ రావు పూర్ణ మార్కెట్ లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే వార్డులో అన్ని సెంటర్లో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించారు. దశాబ్ద కాలం పాటు పార్టీకి పనిచేశానని, అయినప్పటికీ కూడా తనకు సామాజిక వర్గం లేదన్న వంకతో టికెట్ ఇవ్వలేదని కన్నీటి పర్యంతమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను గెలిచి పార్టీకి గిఫ్ట్ గా ఇస్తానంటున్న విల్లూరి భాస్కర్ రావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ 35వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విల్లూరి భాస్కర్ రావు ఎన్నికల బరిలో పెద్ద ఎత్తున ప్రసారం చేస్తున్నారు. భాస్కర్ రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ వార్డుకి సంబంధించిన వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ప్రచారం ఎలా చెప్పండి. ప్రచారం అయితే మాత్రం చాలా దిగ్విజయంగా, నమ్ముకున్న పార్టీ అయితే అన్యాయం చేసింది కానీ ప్రజలైతే మాత్రం అన్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే హారతులు, నీరాజనాలు, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మేము గెలిపించుకుంటాం బాబు, నీకైతే మాత్రం పార్టీ ఇబ్బంది పడిందని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వైతే మాత్రం అధైర్యపడద్దు, నీకు అండగా దండగా మేమున్నాము, మీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మా పూర్తి భుజస్కంధాలపై ఉందని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు కానివ్వండి, ఇక్కడున్న అన్నలు కానివ్వండి, తమ్ములు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత వాసులతో నాకున్న రిలేషన్స్ కానివ్వండి, నాకు సామాజిక వర్గం అని చెప్పేసి నాకు ముద్రేసి ఇక్కడ సామాజిక వర్గం లేదని చెప్పేసి సీట్ ఇవ్వకపోవడం అయితే జరిగినట్టుంది ఇదే సర్వేలోని.
కానీ ఇక్కడైతే మాత్రం 100% నా సామాజిక వర్గం అయితే లేకపోవచ్చు, కానీ ఇక్కడున్న ప్రాంత వాసులతో నాకు అనుబంధం 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మా నాన్నగారు 10వ సంవత్సరంలో తీసుకొచ్చి పూర్ణ మార్కెట్ ఏరియాలో ప్రాంతంలో ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టారు. ఇక్కడ ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎంతో దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరితోటి కూడా ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ పర్సనల్గా ప్రతి ఒక్కరిని కూడా ఒక సొంత ఇంట్లో అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెమ్మల్లాగా ప్రతి ఒక్కరితోనూ కూడా ఒక అనుబంధం ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ స్థాయి నుంచి ప్రజల తాలూకు ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది లేకుండా కులాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా నన్ను ఆదరించిన ఈ ప్రజల్ని నేను మర్చిపోకుండా వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను నా సొంత మనుషులనేసి వాళ్ళు ఏ విధంగా అయితే భావించారో అదేవిధంగా నేను భావించి నా సొంత మనుషులుగా వీళ్ళ తాలూకా సమస్యలని, అలాగే సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కానివ్వండి అన్నీ కూడా వీరికి అందేలాగా నేను అహర్నిశలు కృషి చేసి వీళ్ళకి ఒక సైనికుల్లా ఉంటానని చెప్పేసి వీళ్ళందరి సమస్యల పరిష్కార దిశగా ఈ 35వ వార్డు ప్రగతి వైపు, అభివృద్ధి వైపు అడుగు వేసే విధంగా నేను నా వంతు సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను సార్. అన్నప్పుడు మీ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా మీరు రంగంలో దిగారు. ఏ వార్డులో ఎంతవరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు? అంటే మా వార్డులోకి వచ్చేసరికి దగ్గర 7-8 ఏరియాలు ఉన్నాయండి. అది వెలంపేట, ప్రసాద్ గార్డెను, విక్రిపేట, నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే కల్లుపాకల ఏరియా, అలాగే పండా వీధి, ఈ పూర్ణ మార్కెట్టు, ఆ చివరిన కాన్జెట్ ఏరియా, సిబిఎం, అక్బర్ రెసిడెన్సీ, ఇలా ఇన్ని ఏరియాల్లోని ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు అయితే మా జీవీఎంసీ 55వ వార్డు వైసీపీ అభ్యర్థి శశికళ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ధర్మానగర్ లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక ప్రణాళిక రూపొందించుకున్నామని, ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్నాయక్, జుంజురు గోవింద్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ధర్మానగర్లో మా ముఖ్య నాయకులందరి మధ్యలో 3వ నెల 10వ తారీఖున జరిగే జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఈరోజు కేవీఎన్ శశికళ అని నేను 55వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఈరోజు గడప గడపకి మా ముఖ్య నాయకులందరి మధ్యలో ప్రచారం సాగిస్తూ ఉన్నాను. ఈ ప్రచారంలో ప్రజలందరూ కూడా మాకు చక్కగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా జగనన్న పంపించిన వ్యక్తులు, మీరందరూ కూడా ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో అనేక సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ చెప్పండి. ధర్మానగర్లో గడప గడపకి ఎన్నికల ప్రచార నిమిత్తం మా ముఖ్య నాయకుల మధ్య ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఘనస్వాగతం పలుకుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా వారికి చక్కగా అందుతున్నాయన్న విషయాన్ని కూడా మేము ఈ ప్రచార భాగంలో పరిశీలించడం జరిగింది. మరియు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ ప్రజలందరికీ సక్రమంగా అందుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుంటూ జీవీఎంసీ 54వ వార్డు వైసీపీ అభ్యర్థి చల్లా రజనీశ్వరరావు దంపతులు వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరిపాలెం 104 ఏరియాలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు 21వ వార్డు అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అవుట్ గేట్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ విశాఖను మరింత అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. స్థానిక ప్రజలు ఎంతో ఆదరాభిమానాలు చూపుతూ మహిళలు కూడా హారతులిచ్చి స్వాగతం పలికారు. వైసీపీ పార్టీకి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. వార్డును ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దాలని వంశీ తెలిపారు. స్థానిక యువత, వైసీపీ నాయకులు అవుట్ గేట్ పైలో పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు 21వ వార్డు అవుట్ గేట్ ప్రాంతంలో గడప గడప తిరుగుతూ ఉన్నాం. ప్రజల కోరిక ఒకటే, జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ మాకు తెలుసు. మీరు ఎవరు మా ఇంటికి రావాల్సిన లేదు. ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికేను ఫ్యాన్ గుర్తు కోటేసి అత్యధిక మీద గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు గతంలో ప్రభుత్వాలు అన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రం చేసేవి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అట్టడుగు వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాల కోసం వాళ్ళందరూ అభివృద్ధి జరిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించి 56 బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అన్నీ కూడా పెట్టి వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా వెదగాలి,
వాళ్ళు ఎప్పుడైతే ఎదుగుతారో ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఒక మహోన్నతమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఆయనకి మేయర్ని గిఫ్ట్గా ఇవ్వడే మా లక్ష్యం అని చెప్పేసి వాళ్ళు విశాఖపట్నం ప్రజలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఒక అద్భుతమైన విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మేము గిఫ్ట్గా జీవీఎంసీ 23వ టీడీపీ అభ్యర్థి గాలి మాలతి లక్ష్మి అప్పలరెడ్డి దంపతులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు. చైతన్యనగర్, కేఆర్ఎం కాలనీ, నక్కవాణిపాలెం తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. వైసీపీ మాయమాటలు నమ్మొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ నిధులతో మరలా ప్రారంభిస్తాం. కొన్ని వార్డుల్లో లేని దగ్గర పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు నివసించే దగ్గర లేని వల్ల కొత్త అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాం. ముఖ్యంగా విశాఖ నగరం అంతా 20 నెలల నుంచి ప్రభుత్వం మన జీవీఎంసీ నిధులు వాడేసుకోవటం వలన కనీస వసతులు కల్పించడం కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ముందు రాగానే కనీస వసతులు, మౌలిక వసతులు అంటే డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ముందు అండర్ గ్రౌండ్ వైరింగ్తో వేసిన గోతులు కానీ ఇవన్నీ కూడా ముందు గుంతలు పూడ్చి రోడ్లు, డ్రైన్లన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖ ఎలాగుందో అలా చేస్తాం. వీళ్ళు 20 నెలల్లో వచ్చిన తర్వాత ఒక్క మొక్క కూడా నాటిన దాఖలాలు లేవు. పచ్చదనం, పరిశుభ్రం పేరు మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జీవీఎంసీ ద్వారా ఆయన సూచనల మేరకు విశాఖ నగరం అభివృద్ధి పథాలను నడిపిస్తామని మీ అందరికీ. జీవీఎంసీ 12వ వార్డు వైసీపీ అభ్యర్థి అక్రమాని రోహిణి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సూర్యతేజ నగర్ లో గడప గడపకు వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్రమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత అక్రమాని వెంకట్రావు, కె సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చాలామంది చాలా సమస్యలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పడం జరిగింది. మేము ఆ సమస్యలన్నీ తీరుస్తామమ్మా, ఇక్కడ కాలువలు, నీటి సమస్య కూడా, రోడ్లు కూడా మేము ఖచ్చితంగా వేయిస్తామని చెప్పడం కూడా జరిగింది. మన ప్రభుత్వం అందరికీ చేయించే ప్రభుత్వం కానీ మాటలు చెప్పి వదిలేసే ప్రభుత్వం కాదని కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి స్పందన కూడా చాలా బాగుంది. డోర్ టు డోర్ మాట్లాడుతున్నప్పుడు కూడా జనాల వాళ్ళ స్పందన కూడా చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ బాగున్నాయమ్మా అని చెప్పడం కూడా జరిగింది. జీవీఎంసీ 13వ వార్డు వైసీపీ అభ్యర్థి కోవగాపు సుశీల్ సుధాకర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. లక్ష్మీనగర్, గణేష్ నగర్ లో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. వైసీపీ సీనియర్ నాయకుడు అక్రమాని వెంకట్రావు వీరికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డును గెలుచుకుని ముఖ్యమంత్రి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని నేతలు తెలిపారు. జీవీఎంసీ 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చింతగుంటి యోగదీపిక ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. వార్డులోని వికలాంగుల కాలనీ, రాజీవ్, ముస్తఫా కాలనీలో ప్రచారం సాగింది. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని యోగదీపిక తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 19వ టీడీపీ అభ్యర్థి నొల్లి నూకరత్నం ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. వార్డులోని జాలారిపేట, గాంధీబొమ్మ ప్రాంతాల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందిందని నూకరత్నం అన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెడ్డు రాజు తదితరులు పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తారని జీవీఎంసీ 39వ వార్డు వైసీపీ అభ్యర్థి కొల్లి సింహాచలం అన్నారు. అంబుసరింగ్ మసీదులో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. మత పెద్దలను కలుసుకుని వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కోటవీధి మసీదులో మా ముస్లిం మైనార్టీ మహిళలందరూ కూడా జగనన్న పక్షపాతి, అలాగే మహిళలందరూ కూడా నా పక్షపాతి, అందరూ కూడా మంచి రిసీవింగ్ చేసుకొని అమ్మ జగనన్న పార్టీ ఫ్యాన్ గుర్తుకే మేము ఓటేస్తామని చెప్పడం జరిగింది. జగనన్న ముస్లిం మైనార్టీ వాళ్ళకి మంచి పథకాలు పెట్టారు. ఆ పథకాల వల్ల మేము గెలుస్తాం. ఈరోజు 39వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా నేను
మన కోటవీధి ప్రజలందరినీ ఒకటే కోరుకున్నాను. మహిళలందరూ కూడా మీలో ఒకదాన్ని 20 ఏళ్ళుగా నేను కష్టపడి పనిచేస్తున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా మీ ముందునే ఉండి మీ వెన్నంటే ఉండి మీ కష్టాన్ని నేను నా కష్టంగా భావించి నేను ముస్లిం మైనార్టీ మహిళలందరూ ఒకటే ప్రార్థిస్తున్నాను. మైనార్టీ పరంగా నేను ముందుండి మీకు ఏ కష్టం వచ్చినా కూడా మీ కష్టాన్ని తీరుస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన ముస్లిమ్స్ మాస్క్ దగ్గర మహిళలకైతే ఏమి జెంట్స్కి అయితే ఏమి హిమాచలం గారు మద్దతు కోరడానికి వచ్చారు. కానీ ఇక్కడ ప్రజలు ముస్లిమ్స్ అంటే మన జగనన్న పక్షపాతి. ఎందుకంటే జగనన్న పెట్టిన పథకం ప్రతి ఇంట్లో చేరుతుంది. అలాగే సింహాచలం గారు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆపద వచ్చినా ఆమె ముందుండి సాయం చేస్తున్నారు. మనకు స్థానిక హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి సాధించేందుకే ప్రయత్నాలు జరగాలి. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ 63 సదస్సులో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు. ఈ నెల 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎంపీ విజయసాయిరెడ్డి వార్డుల పర్యటన. షెడ్యూల్ ప్రకటించిన ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. జీవీఎంసీ 45వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైసీపీ అభ్యర్థి కంపా హనోకు. కొండవాలు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న DSGV న్యూస్.